మన ఊరిలో, వీధిలో, మన ఇంట్లో, మన ఇంటి ఆవరణలో లేదా మన ఇంటి పెరట్లో ఎటువంటి వృక్షాలు, మొక్కలు ఉండాలి? చాలా ఉపయోగకరమైన ప్రశ్న. నేటి సమాజానికి చాలా అవసరమైన ప్రశ్న. ఈనాటి కాలంలో ప్రస్తుత వర్తమాన తరుణం వర్షాకాలం కూడా కనుక జ్యేష్ఠమాసం, ఆషాఢమాసం, శ్రావణ మాసం ఈ 3 మాసాలలో మొక్కల పెంపకానికి అనువైన కాలం కనుక ఈ ప్రశ్నను తెలుసుకుని తప్పక మనం కూడా పర్యావరణ పరిరక్షణ కోరి కొన్ని మొక్కలైనా నాటే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఊరికి సంబంధించిన అంశం. ప్రతి ఊరికి సంబంధించిన మొక్కలు లేక మహావృక్షాలు, వృక్షాలు ఏమిటి అంటే రాగి చెట్టు, అలాగే అతిపెద్దది, విస్తృతమైనది, విశాలమైనది మర్రి చెట్టు. గ్రామానికి తూర్పు దిక్కున, ఈశాన్యం దిక్కున రాగి చెట్లు ఉండాలి. గ్రామం మధ్యలో రాగి చెట్టు ఉండాలి. గ్రామానికి దక్షిణం వైపున, నైరుతి వైపున, పడమర వైపున మర్రి చెట్లు ఉండాలి. మర్రి మనలో ఉండేటటువంటి చెడును ఆకర్షించేటటువంటి శక్తి కలది. రాగి మనలో ఉండేటటువంటి సానుకూల దృక్పథాన్ని పెంచేటటువంటి విపరీతమైనటువంటి ఆక్సిజన్ అందించేటటువంటి చెట్టు. గ్రామం మధ్యలో రాగి చెట్టు. రాగి చెట్టు అరుగు. అరుగు మీద పూర్వం పురాణం చెప్పడం, మా ఊరు పోయింది అనే వ్యాసంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు గ్రామానికి ఉండవలసిన చెట్లు ఏమిటో కూడా వివరిస్తారు. అలాగే వీధి అనేసరికి ప్రతి వీధిలో కూడా ఉండవలసినటువంటి వృక్షాలలో మామిడి చెట్టు, జామ చెట్టు, అలాగే ఇంటికి అనేసరికి ఆవరణలో ఇతరము లేనటువంటి ఫలవృక్షాలు, మొక్కలు, విశేషంగా తులసి, మందార, ఈనాటి కాలంలో అలోవేరా ఇది కూడా పెంచుకుంటూ ఉన్నారు. పూర్వకాలంలో పాలు వచ్చేవి, ముళ్ళు ఉండేవి, మొక్కలు ఇంట్లో పెంచకూడదు అన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న కారణం చేత ఆరోగ్య వ్యవస్థకు ఉపకరించే అలోవేరా వంటి మొక్కలను ఇంటి ప్రాంగణంలో, ఆవరణలో కూడా నేటి కాలంలో పెంచుకుంటున్నారు. మొక్కల పెంపకానికి సంబంధించి ఫలవృక్షాలు శుభకరమైనవి, వీధిలో ఉండవలసినవి వేప కూడా ఒకటి తప్పనిసరి. ఇంటికి సంబంధించిన ప్రాంగణానికి బయట వీధి మొదల ఆగ్నేయ దిగ్భాగంలో వేప చెట్టు ఉంటే ఆ ఇంటికి లక్ష్మి అనుగ్రహం. ఇంటికి నైరుతి దిగ్భాగంలో మామిడి చెట్టు ఉంటే శుభప్రదం. ఇవి మొక్కలు కాగా తీగలు కూడా ఉన్నాయి. ఏ ఇంటిలోనైనా తప్పనిసరిగా ఉండవలసిన తీగ మల్లె తీగ, అలాగే తమలపాకుల తీగ. ఈ రెండు ఉన్న చోట సమస్త శుభాలు కలుగుతాయి అని ప్రాచీన ధర్మశాస్త్రం ఇలా వివరిస్తుంది. యథాశక్తి మారేడు, మల్లె తీగలు, ఇతరములైనటువంటివి ఫలవృక్షాలు అందించేవి లేక పుష్పాలు అందించేవి ఇంటి ప్రాంగణంలో పెంచే ప్రయత్నం చేద్దాం. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధోభాత్ ఏవం పుణ్యస్య కర్మణో దూరాద్ గంధోభాతి అని వేద ప్రమాణం. మొక్కల పెంపకం చేపడదాం, అందరినీ తోడు తీసుకుందాం, అందరి క్షేమాన్ని కోరుదాం.